మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి. కేంద్రం 100 కోట్లు విడుదల చేయాలి. కుంభమేళాకు 1000 కోట్లు కుమ్మరిస్తారు. మేడారానికి ఏవి? ఇది నా బాధ్యతే కాదు, భావోద్వేగం. గత పాలకులు సరిగ్గా పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా మేడారం ఆలయం. రాతి కట్టడాలతో నిర్మాణం 100 రోజుల్లో పూర్తి. గద్దెల పునర్నిర్మాణం నా జీవితంలో గొప్ప ఘట్టం. మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సమ్మక్క సారాలమ్మ దర్శనం పరిసరాల ప్రాంతాల పరిశీలన. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభమేళాకు 1000 కోట్లు కుమ్మరిస్తుంది. మరి ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళా ఏంటంటే ఇది ఆదివాసీల కుంభమేళా. దీనికి మరి ఎందుకు దీని మీద వివక్ష చూపిస్తున్నది కేంద్రం? ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నిలదీయాలి. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇచ్చిర్రు ఈ జాతరకు అని చెప్పేసి వాళ్ళు నిలదీయాలి. ఎందుకంటే గిరిజన ఆదివాసీలకు అతిపెద్ద పండగ అది. జాతీయ హోదా కల్పించి నిధులు విడుదల చేయాలి. ఎంతసేపటికి తెలంగాణ నుంచి ఏం ఆదాయం వస్తుందని చూడడం కాదు, తెలంగాణకు మనం ఏమిస్తున్నామనే దాని మీద కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కేంద్రం దృష్టికి తీసుకుపోయి నిధులు ఇప్పియండి. ఒకవేళ మీరు కేంద్రం కనుక నిధులు ఇవ్వకుంటే సమ్మక్క సారలమ్మ వాళ్ళే ఆ తల్లులే చూసుకుంటారు. భవిష్యత్తు మీది మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.